హలో అండి. అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి ఒక శుభవార్త. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ ఓన్లీ మహిళలకు మాత్రమే. 3 ఏళ్లలో 2 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో 9 డిసెంబర్న మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్‌ని పానీపట్, హర్యానాలో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలకి 7,000 రూపాయలు పర్ మంత్ పే చేస్తారు. అలాగే 3 ఏళ్లలో 2,64,000 రూపాయలకు పైగా మహిళలు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌కి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క మహిళ ఈ స్కీమ్‌కి అర్హురాలే. ఈ వీడియోలో మనం ఈ స్కీమ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలా అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్కీమ్ పేరు ఎల్ఐసి బీమా సఖీ. నెక్స్ట్ మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మనం స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ ఎల్ఐసితో కలిసి ఈ యొక్క బీమా సఖీ స్కీమ్ని స్టార్ట్ చేసింది. శ్రీ నరేంద్ర మోదీ గారు 9 డిసెంబర్న ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ ఎల్ఐసి బీమా సఖీ అనేది మహిళల కెరీర్ ఏజెంట్స్ స్కీమ్. ఈ స్కీమ్కి సెలెక్ట్ అయిన మహిళలు 3 ఏళ్ల పాటు ఎల్ఐసి ఏజెంట్స్గా కన్సిడర్ చేయబడతారు. అలాగే 7,000 రూపాయలు పర్ మంత్ ఫస్ట్ ఇయర్లో పే చేస్తారు. సెకండ్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ ఇస్తారు. థర్డ్ ఇయర్లో 5,000 రూపీస్ని ఎవ్రీ మంత్ ఇస్తారు. ఇంకా ఈ మంత్లీ స్టైఫండ్తో పాటు అడిషనల్ కమిషన్ అండ్ బోనస్ని కూడా ఇస్తారు. అడిషనల్ బోనస్కి కొన్ని టార్గెట్స్ ఇస్తారు. ఎవరైతే ఆ టార్గెట్స్ని కంప్లీట్ చేస్తారో వారు ఇంకా అడిషనల్ అమౌంట్ని బోనస్ రూపంలో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ మాత్రమే. హయ్యర్ స్టడీస్ చేసిన వారు కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 70 ఇయర్స్. ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేయడానికి ముందుగా కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో వర్క్ చేయడానికి మహిళలు వారి యొక్క ఫ్రీ టైంలో ఇంటి దగ్గర నుంచి పని చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇంకా మరికొన్ని డీటెయిల్స్ని చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్గా వచ్చింది. ఇందులో ఫస్ట్ 3 పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మిగతా పాయింట్స్ని చూద్దాం. మిగతా పాయింట్స్ వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. 10th క్వాలిఫై అయిన వారు ఎగ్జామ్ క్లియర్ చేసి పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్స్గా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటే 3 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసి ఎల్ఐసి గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ స్కీమ్ ద్వారా జాయిన్ అయ్యే మహిళలకి వారి యొక్క కెరీర్ డెవలప్మెంట్కి ఎల్ఐసి సపోర్ట్ చేస్తుంది. అది ఫైనాన్షియల్గా కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అయినా అయి ఉండవచ్చు. నెక్స్ట్ ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ కాదో చూద్దాం. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క హస్బెండ్, పిల్లలు, పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటే వారు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఇంకా రిటైర్డ్ ఎల్ఐసి ఎంప్లాయీ కానీ లేదా ఎక్స్ ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేసిన వారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఈ స్కీమ్కి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి కూడా వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రూఫ్, దీనికోసం 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఇంకా అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. దీని యొక్క అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఇందులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్,
ఈమెయిల్ ఐడి, అడ్రస్, అలాగే ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ఎస్ ఆర్ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు రిలేటివ్ ఆఫ్ ఎల్ఐసి ఏజెంట్ ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసికి సంబంధించిన వారు కాదా, అవునా అని అడుగుతుంది. మీరు నో అని క్లిక్ చేస్తే మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. లేదు అంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఆ తర్వాత మీ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాం. ఇంకా ఇటువంటి స్కీమ్స్ మీకు ఉపయోగపడే ఎన్ని వచ్చినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి అప్డేట్ చేస్తాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఇండియన్ గవర్నమెంట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా 1 year పాటు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేస్తారు. అలాగే 6,000 రూపీస్ ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇస్తారు. దీని మీద మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ బ్యాచ్లో మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే చెక్ చేయండి. ఇంకా మీరు కానీ 10th ఆర్ ఐటీఐ క్వాలిఫై అయి ఉంటే ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అండ్ బీఈఎల్లో పోస్టులు రిలీజ్ అయ్యాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.